2 రోజుల కిందట 3 రోజుల కిందట మదనపల్లికి ప్రాంతాలకు షూటింగ్ వెళ్ళాం, సాంగ్ షూటింగ్. వచ్చిన మరుసటి రోజు మా స్నేహితుడు ఫోన్ చేశాడు. టీ తాగుతున్నాం, నా స్నేహితుడు ఎదురు కూర్చున్నాడు. టీ తాగుతున్నాం. ఇంతలో మరొక అబ్బాయి వచ్చాడు. మా పరిచయం ఉన్న అబ్బాయే, మా క్లాస్మేట్, చిన్నప్పుడు క్లాస్మేట్ వచ్చాడు. ఆ అబ్బాయికి పెళ్ళి అయింది. ఇప్పుడు చాలా చదివాడు. వచ్చాడు, కూర్చున్నాడు, మాట్లాడుకుంటున్నాం. ఎలా ఉంది, బాగున్నాం, ఎలా అవుతుంది పరిచయం. అందరూ క్రిస్టియన్సే, ముగ్గురం దేవుని నమ్ముకున్న వ్యక్తులమే. వాళ్ళిద్దరూ ఒక సంఘానికి వెళ్తారు. నేను సేవకుని కదా, మన పరిచయం వేరు, నా స్నేహితులే. అయితే ఈ విషయం చాలా చదువుతాను. ఇంతలో మధ్యలో వచ్చాడు కదా ఒక వ్యక్తి. ఆ వ్యక్తి వచ్చాడు, మా ఇద్దరికి పెళ్లి కాలేదు, నాకు నా స్నేహితుడికి. కానీ వచ్చిన వ్యక్తి పెళ్ళి అయింది. ఆ వ్యక్తి పూర్వమామిల్ల ప్రాంతం తెలుసు కదా, అంటే పూర్వమామిల్ల తెలుసు, మాకు అమెరికా, లండన్, స్వీడన్ తెలుసు. పూర్వమామిల్ల తెలుసు కదా, పూర్వమామిల్ల నుంచి ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు. పూర్వమామిల్లలో ఆ అమ్మాయి వాళ్ళు ఒక చర్చికి వెళ్ళారు, అదే రోమన్ క్యాథలిక్ చర్చి. అయితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయిని పూర్వమామిల్ల అమ్మాయిది. ఇప్పుడు పూర్వమామిల్లకి వెళ్ళి అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ రావాలి? కడపకు రావాలి. అబ్బాయి ఇంటికి రావాలి. అబ్బాయి ఉండేది ఎక్కడ అంటే కడప. పూర్వం చూసి భార్యాభర్త ఇద్దరు మందిరానికి వెళ్ళారు. చక్కగా వెళ్ళిన తర్వాత వెళ్తూ కొన్ని వారాలు తెలిసిన తర్వాత అబ్బాయిలైనా పరిచయం అవుతారో లేదో నాకు తెలియదు, కానీ స్త్రీలకు మాత్రం ఎవరైనా మీ పక్కన కూర్చుంటే వారం కూడా అవసరం లే, పొద్దున్న సాయంత్రం కల్లా పరిచయాలు అయిపోతాయి మీకు. వీళ్ళకి పరిచయాలు కావు, ఎందుకంటే ఒకసారి కూర్చుంటారు, వెళ్ళిపోతారు. వీళ్ళు అట్ట కాదు, పక్కన కానీ కింది వరకు పైన స్కాన్ చేస్తారనమాట. మెల్ల ఏం వేశారు, ముక్కులు ఏం పెట్టుకున్నారు, చెవుకి ఏం పెట్టుకున్నారు, కాలుకి ఏం వేశారు, ఈ సీర ఎంత ఉంటుంది, ఇది కంచిపోడా, ధర్మవరమా, ఇంకా ఈ రకాలు ఉంటాయి కదండి, కంచిపోడి, ధర్మవరం, ఏ షాప్లో కొన్నారు, ఎంత పడి ఉంటుంది, ఈ చీర ఎక్కడిది, మొత్తం స్కాన్ చేస్తారు. ఇంకా పైనుంచి కింద వరకు. ఇది మన బ్యాచ్ అనుకో, ఏమక్క బాగున్నావు, ఎక్కడి నుంచి చేసి ఎప్పుడు చూడలేము మొహం అంటే. ఇంకా అప్పుడు ఒకరొకరు మాట్లాడుకోవడం. అంటే నేను చెప్పి ప్రయత్నం చేస్తానంటే పరిచయాలు అమ్మాయికి. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత భర్తకు చెప్తుంది. చాలా చేస్తాండి. ఎవరు అమ్మాయి? పూర్వమామిలో పెళ్లి చేసుకున్న అమ్మాయి వచ్చి భర్త చెప్తుంది, ఏమండి ఏంటండి మన మందిరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అంటే ఎక్కువ శాతం ఇలాగే ఉన్నారు. బయట కొంతమంది అంటున్నారు, ఏంది మీ మందిరానికి చర్చి వచ్చే వాళ్ళందరూ ఇటటోలేనా అని అసహించుకుంటున్నారు, తిడుతున్నారండి అంటున్నారు. ఏమైంది అంటే మర్చుకో మాట చెప్తాను. ఈ లెంటెస్ రోజు సాయంత్రం అయితే ఏముంటాయమ్మా? ఉపవాస ప్రార్థన ఉంటాయి. వాళ్ళల్లో ఒక అమ్మాయి ఉపవాస ప్రార్థనకు 6 గంటలకు ప్రారంభమైతే కొంచెం 5 గంటలకే వచ్చి వెళ్తానమ్మా, నేను ప్రార్థనకి వెళ్తానని చెప్పి వాళ్ళ అమ్మకి చెప్పి ప్రార్థనకి వెళ్తుంది. మందిరానికి వచ్చేదంట. మందిరం సందు ఇది అనుకోండి. ఆ మందిరం దాటిన తర్వాత బైపాస్ కొంచెం ముందు అటు పోతే ఒక ఇల్లు ఉంటుంది. ఆడ ఇంట్లో బ్యాచులర్స్ ఉంటారు. ఆ అమ్మాయి ఫోన్ చేసి మరి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఈరోజు రూమ్కి వెళ్దాం రా అని చెప్పి రూమ్కి వెళ్ళి ఈ అమ్మాయి ఫోన్ చేసి పిలుస్తుందంట. రా రూమ్కి వెళ్దామండి. రూమ్కి వెళ్ళి రూమ్లో గడిపి పాపం చేస్తూ ఇచ్చలవిడిగా బతుకుతూ తిరిగి మళ్ళా సాయంత్రం ఎన్ని గంటలకు అయిపోతుంది ప్రార్థన? 6:30 మొదలైతే ఎన్ని గంటలకు అయిపోతుంది? 9, 8:30, 9కి అయిపోతే 9 కల్లా ఇంకా బైబిల్ చదివి పట్టుకొని చక్కగా ఇంటికి వెళ్ళిపోయాను. ఏమ్మా తల్లి కూడా వస్తుంది ప్రార్థనకు. తల్లి ఏమనుకుంటుందంటే తల్లి లేటుకి వెళ్తుంది అనమాట, ఎక్కడికి? మందిరానికి. కాబట్టి తల్లి వెనకాల కూర్చోంటుంది. నా కూతురు భక్తి పర్వాలు కాబట్టి 5 గంటలకు వెళ్ళింది కాబట్టి ముందు కూర్చుంటుందిలే, ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటుంది ఆమె. ఎవరు? తల్లి వెనకాల కూర్చోండి. కూతురు ఏముంటుంది? కూతురు ఆడుంది, ఆడ రూమ్లో ఉంది. సాయంత్రం అయ్యేసరికి కూతురు ఎంచక్క 9 అయితేనే బయలు పట్టుకొని ఇంటికి వెళ్తుంది. తల్లి ఏమనుకుంటుంది? నా ఇంట్లో వాళ్ళందరికల్లే నా కూతురు భక్తి పర్వాలు రా, అందరికంటే ముందు వెళ్ళి ప్రార్థన చేసుకోండి సార్. వాస్తవం ఏంటంటే ఈ అమ్మాయి ప్రార్థనకి ఎట్లా, ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తే తెలుసా? అబ్బాయి రూమ్లోకి వెళ్తుంది. ఇవి ఎంతైనా తెలుస్తాయి తెలవు మనుషులకు, చుట్టుపక్కల ప్రాంతాలకు తెలుస్తాయి. ఆ నోరు ఈ నోరు ప్రాకి దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తులు క్రైస్తవులు అంటే వీళ్ళ అని మొఖాన ఓస్తున్నారండి. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి మోస్తున్నారా? యేసుక్రీస్తు భూమి మీద ప్రాణం పెట్టి ఒకప్పుడు సేవకులు, మిషనరీలు తమ భార్యలు, తమ సుఖభోగాలను పణంగా పెట్టి దేశాలకు వచ్చి సేవ చేశారండి. కుష్ఠరోగుల మధ్య, పేదవారి మధ్య సేవ చేసి వాళ్ళ కుష్ఠరోగాన్ని చీమును తుడిచి, మదర్ తెరిసా దైవజనరాలు తన చేతితో వామిటింగ్స్ చేస్తే చేతులతో కడిగి శుభ్రంగా సేవ చేసిన దైవజనరాలు ఎంతోమందికి సేవ చేసిపోయింది మహాతల్లి. యవ్వన కాలంలో అందగత్య యుగోస్లేవియా దేశం నుంచి మన దేశానికి వచ్చి కలకత్తా మురికివాడలో తిరిగి సేవ చేసింది. ఈ రోజుల్లో అలాంటి అవసరాలు ఉన్నారా? నిజం చెప్తున్నానండి, భయం. కొంతమంది అమ్మాయిల గురించి వింటే భయం వేస్తుంది. ఒకప్పుడు అబ్బాయిలు ప్రవర్తించే వాళ్ళు అలా, ఇప్పుడు అమ్మాయిలు అలా తయారైపోయారు. నేను అందరిని అంటంలే, కానీ ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులు మందిరానికి వెళ్తున్నట్టు మందిరాల్లోనే పాపిష్టి క్రియలు, ప్రేమ జంటలు, వ్యవహారాలు, కామక్రియలు, బూతులు, సరసక్తులు, అమ్మాయిలకు అబ్బాయిలకు పరిచయాలు, అపవిత్రమైన చూపులు. దేవుని మహిమపరచబడుతుందా?
మనం తిన్నా, పడుకుంటున్నా, బట్టలు వేసుకుంటున్నా, ప్రాణం చేస్తున్నా, భోజనం చేస్తున్నా ఎవరికి మహిమ రావాలట? దేవుని మహిమ. అరే నేను ఈ పని చేస్తే దేవుని నామం మహిమ వస్తుందా అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది అండి? బైబిల్లో పాతకాలపు చరిత్రలో ఐగుప్తు సామ్రాజ్యంలో ఉన్న యోసేపు చరిత్ర చూసి ఐగుప్తు రాజు సైతం సాష్టాంగపడ్డాడు. దానియేలు జీవిత చరిత్ర చూసి దానియేలు యొక్క జీవితాన్ని విని బబులోను దేశపు రాజులు సైతం అరే ఏం గొప్పవాడ్రా మీ దేవుడు, అద్భుతంగా పొగిడారు, దేవుని నామం మహింపరిచారు. ఎవరు తెలుసా? శత్రు రాజులు సైతం. ఎవరి బతుకును చూసి? దానియేలు, యోసేపు లాంటి బతుకుల జీవితాలను చూసి. ఈరోజు మన బ్రతుకును చూసి, నా బ్రతుకును చూసి, మీ బ్రతుకును చూసి దేవుని నామం మహింపరచబడుతున్నారా? మర్చుకో మాట చెప్తాను, చెప్పకూడదు కానీ చెప్తున్నా, సిగ్గు రావాలని, అవమానం కలగాలని. ఎందుకు నా అవమానం అంటారు? డెఫినెట్గా కలగాలని చెప్తాను. ఇప్పుడు ఈ సంఘాల్లో ఇలాంటి యవనస్తులు ఉంటే, ఇలాంటి దేవుని నమ్ముకున్నటువంటి పిల్లలు బాప్తిసం తీసుకుని మారు మనసు పొంది పాపిష్టి క్రియలు చేస్తూ బయట సమాజంలో తిరుగుతూ అదే బైబిల్ జీవగ్రంథాన్ని చేత పట్టుకొని తిరుగుతుంటే ఎవరినంటారు తెలుసా? ఈ గ్రంథాన్ని పట్టుకున్న దేవుణ్ణి అంటారండి. ఏం నేర్పారా మీ దేవుడు? ఏమిచ్చాడు మీ దేవుడు? దేవుని మహింపరచాల్సిన క్రైస్తవులను పేర్లు పెట్టబడిన మనం బయటికి వెళ్తే, అమ్మ మీలాంటి కొడుకు, మీలాంటి కూతురు దొరకడం, మీలాంటి కూతురు మా పనిలో ఉండడం చాలా మంచి వాళ్ళమ్మ. మొదట్లో ఉన్నప్పుడు భక్తిగా ఉంటారు, అబ్బా అన్న మీ కొడుకు చాలా మంచివాడు, బాగా కష్టపడతాడు, బాగా పనిచేస్తాడు, అది ఇదని. కాలం మారిన తర్వాత మన క్రియలను బట్టి, మన పిల్లల క్రియలను బట్టి అన్యజనులు తిడుతున్నారంటే మహిమ అంటారా?